కర్మని ప్రకృతి నిర్ణయిస్తుందా? మానవుల యొక్క కర్మని అంటే పంచభూతాలు నిర్ణయిస్తాయా? లేకపోతే దేవుడు నిర్ణయిస్తాడా? కర్మ ఎవరి ద్వారా నిర్ణయించబడుతుంది? కర్మ అనేదైతే ఎవరైతే సుప్రీం ఆఫ్ ద యూనివర్స్ హ్మ్. వాళ్ళే సిస్టమ్ సెట్ చేసేసారు. హ్మ్. సో ధర్మం ప్రకారమే నడుస్తుంది. సో ధర్మం ఎప్పుడైతే మనం తప్పుతామో కర్మ అనేది ట్రిగర్ అవుతుంది. ఎప్పుడైతే కర్మ ఒకటి ఫామ్ అయిందో ఒక సోల్కి దానికి తగ్గట్టుగా ఈ జన్మలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలి, వాళ్ళు ఎవరికి పుట్టాలి ఏంటి అనేది మొత్తం ఆ సిస్టమ్ అంతా కూడా ఒక సుప్రీం లార్డ్ చేసింది, మామూలుగా చేసేది అంటే లేదు. ఆ సుప్రీం లార్డ్ ఎవరు? యూ కుడ్ నేమ్ ఇట్ నాన్న. ఇప్పుడు హ్మ్. నాకొకళ్ళు ఉండొచ్చు, నీకొకళ్ళు ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు మనకు సనాతన ధర్మంలో మనకి స్వేచ్ఛ ఉంది. నువ్వు హ్మ్. ఎవరినైనా అనుకోవచ్చు, శివుడు అనుకోవచ్చు, విష్ణువు అనుకోవచ్చు, కృష్ణుడు అనుకోవచ్చు, వెంకటేశ్వర అనుకోవచ్చు, శక్తి అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. మనకు ఆ హ్మ్. ఫ్రీడమ్ ఉంది. సో ఇప్పుడు నేను నమ్మానని చెప్పి అదే పేరు చెప్పాల్సిన అవసరం లేదు. వి టేక్ ఇట్ యాజ్ సుప్రీం లార్డ్ అంతే. దట్ కుడ్ బి నేచర్. ఇప్పుడు నువ్వు అన్నావు చూసావా, ఆ శక్తి ప్రకృతి అవ్వచ్చు. హ్మ్. సో నేనెప్పుడూ కూడా ప్రకృతే దేవుడని నమ్ముతా. కనిపించే సూర్యుడు దేవుడని నమ్ముతా. సో రాత్రి వెన్నెలనిచ్చే చంద్రుడు దేవుడనే నమ్ముతా. హ్మ్. సో గాలి పీలుస్తున్నాను కాబట్టి వాయు దేవుడని నమ్ముతాం. అగ్ని దేవుడని నమ్ముతాం. ఇట్లాగా వాటర్ దేవుడు, పంచభూతాలు దేవుళ్ళే, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అబౌవ్ ఆల్ దెర్ ఇస్ ఎ సుప్రీం లార్డ్. సో యూ నేమ్ ఇట్ యాజ్ ఎ శివ ఆర్ విష్ణు ఆర్ బ్రహ్మ ఆర్ శక్తి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండివిజువల్ చాయిస్.